నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. సిమెంట్ ఫ్యాక్టరీ లాకౌట్ కు 31 ఏళ్లు. ప్రభుత్వ యాజమాన్య నిర్లక్ష్యంపై కామ్రేడ్స్ ఆవేదన. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం. అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ తదితర ప్రముఖులు. టిట్కో నివాస గృహాల్లో కార్డన్ సెర్చ్. అనుమతి లేని వాహనాలు స్వాధీనం. చేయి తిరిగిన చిత్రకారుడు. ఉపాధ్యాయ ప్రముఖుడి రెండో కోణం. తాడేపల్లిలో ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ లాకౌట్ పడి 31 ఏళ్లు అయిన సందర్భంగా సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నా శివశంకర్, వెంకట్రెడ్డి, వేముల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సెంట్రల్ లేబర్ ట్రిబ్యునల్ కోర్టును ఆశించినప్పుడు సెంట్రల్ లేబర్ ట్రిబ్యునల్ కోర్టు 43 కోట్లు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ను కూడాను వాళ్ళు అమలుపరచాల. ఆ తర్వాత ప్రభుత్వం కూడాను అమలుపరచమని చెప్పినా కూడా ప్రభుత్వం కూడా అమలుపరచాల. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఆర్డర్ని ఆచరించినప్పుడు హైకోర్టు కూడా ఈ భూములు మొత్తం కూడా అమ్మి కార్మికులు చెల్లించమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అది కూడాను యజమానులు ప్రభుత్వం వారు కూడాను ఇటువంటిది మాకు ఎటువంటి సహాయం చేయలేదు. ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు జాప్యం చేయటం వల్ల మేము ఈ భూముల మీదకి వెళ్ళటానికి మాకు, ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి భూమి మొత్తం కూడా స్వాధీనం చేసుకొని అమ్మి ఇవ్వమని చెప్పేసి అంది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి కార్మికులు మొత్తం కూడాను రేపు 9వ తారీఖున ఈ కోడ్ అయిపోయిన తర్వాత 9వ తారీఖున తప్పకోకుండా కార్మికులు మొత్తం కూడా ఈ భూమిని స్వాధీనపరుచుకుంటామని చెప్పేసి తెలియపరుచుకుంటూ, ఎట్టికేలకు న్యాయ పోరాటం ద్వారా వీళ్ళకి హైకోర్టు ఆర్డర్ వచ్చింది. సెంట్రల్ లేబర్ ట్రిబ్యునల్ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. సెంట్రల్ లేబర్ ట్రిబ్యునల్ కోర్టు 42 కోట్ల రూపాయలు 43 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని చెప్పి తీర్పిచ్చింది. హైకోర్టులో స్పష్టంగా ఏసీసీ భూముల యొక్క సర్వే నెంబర్లు మొత్తం పొందుపరిచి హైకోర్టు వారు కూడా తీర్పిచ్చారు. ఈ సర్వే నెంబర్ భూములన్నిటి కూడా వేలం ద్వారా అమ్మి సిమెంట్ కంపెనీకి రావాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వాలని చెప్పేసి, ఆ బకాయిలు కూడా 12% వడ్డీ కలిపి ఇవ్వమని చెప్పేసి కోర్టు తీర్పు స్పష్టంగా ఇచ్చింది. దీన్ని అమలు చేయమంటున్నారు సిమెంట్ కంపెనీ కార్మికులు పోరాడుతున్నారు. ఈయన అమలు చేయని క్రమంలో ఏదైతే కోర్టు తీర్పు ఉందో ఆ తీర్పు ప్రకారం మేము భూములకు వెళ్తూ ఉంటారు. మిత్రులారా, చట్టానికి వ్యతిరేకంగా పోవట్లేదు. చట్టానికి లోబడి, హైకోర్టు తీర్పు లోబడి ఈ రోజున సిమెంట్ కంపెనీ కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైంది. అందుకనే సిఐటియు సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంది. వాళ్ళ పోరాటానికి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎన్ఆర్ఐ వారు వస్తున్నారు, కార్మిక కుటుంబాన్ని బెదిరిస్తూ ఉన్నారు. వారికి చెప్పదలిచాం, అయ్యా ఎన్ఆర్ఐ వారు మంచిది, మీరు యజమానులుగా ఉన్నారు, ఇంతవరకు హైకోర్టులో మీ తరఫున ఎందుకు పిటిషన్ వేయలేదు? మా ప్రశ్న సమాధానం చెప్పండి. ఈరోజు హైకోర్టులో పిటిషన్ నడుస్తూ ఉంది, కేసు నడుస్తూ ఉంది. మీకు అనేకసార్లు చెప్పుంది, హైకోర్టు నోటీస్ వచ్చి ఉన్నాయి. ఎందుకని మీరు కోర్టులో పిటిషన్ వేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నెంబర్ 2, డిఆర్టీ కోర్టులో మీరు పాడుకున్నప్పుడు సిమెంట్ కంపెనీ కార్మికులుగా మా కార్మికులు మీరు భాగస్వామ్యం చేశారా? మా కార్మికులు భాగస్వామ్యం చేశారా? డిఆర్టీ కోర్టులో మీరు ఏకపక్షం తీర్పిచ్చారు. లేబర్ యాక్ట్ ప్రకారం, కార్మిక చట్టాల ప్రకారం, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఫ్యాక్టరీ అక్రమం లాకౌట్ గురై ఆ ఫ్యాక్టరీ నష్టపరి ఇవ్వాల్సి వస్తే ఆ ఫ్యాక్టరీ వేలానికి వెళ్తే కార్మికుడిని దానిలో భాగస్వామ్యం చేసి ఆ వేలంలో పడినట్టు వాడు యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు మొత్తం కార్మికుడు డబ్బు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెబుతా ఉంది. ఆ చట్టాన్ని నువ్వు ఎందుకు అమలు చేయలేదు? మరి చట్ట ధిక్కారం నువ్వు చేస్తున్నావా, మేం చేస్తున్నావా? చట్ట ధిక్కారం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈరోజు సిమెంట్ కంపెనీ కార్మికులకి 170 మంది కార్మికులు చనిపోయారు మీ మూలన. ఆ 170 మంది చనిపోవడమే కాదు, ఈరోజు నా కుటుంబాలన్నీ కూడా అర్థంగా తలమడిస్తూ ఉన్నాయి, ప్రస్తుతం బాధపడుతూ ఉన్నారు. మానవతావాదంతో సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్యని యాజమాన్యం పరిష్కారం చేయాలా? వీళ్ళు పరిష్కారం చేయకపోతే నూతనంగా ఏర్పడే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఏసీసీ కార్మికుల సమస్యలు జోక్యం చేసుకోవాలా? ప్రభుత్వం వాళ్ళ భూములను స్వాధీనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వమే ఈ భూములను అమ్మేనే కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వమే కార్మికుల బకాయిలు చెల్లించే విధంగా ఉండాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీలలో మంగళగిరి వేదికగా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగం, స్త్రీ, పురుష విభాగాల్లో పవర్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. మంగళగిరి ఈద్గా మైదానంలో జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైసీపీ అగ్రనేతలు గంజి చిరంజీవి, డి వేమారెడ్డి, కోచ్ సంధాని తదితర ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. 11వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్, సీనియర్ అండ్ మాస్టర్స్
మెన్ అండ్ విమెన్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్స్ మన గౌరవనీయులైన అతిథులు హనుమంతరావు గారు వేమారెడ్డి గారు ప్రారంభించారు. ఈ పోటీలను దిగ్విజయంగా నడిపిస్తారని ఆశిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న ఈ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా చాలా బాగా ఉంది. ఇదంతా కూడా దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు కనుక మరింత ఉత్సాహంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఛాంపియన్షిప్ ఈవెంట్స్ ఈరోజు ఘనంగా ప్రారంభించుకోవటం మన అందరి మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. సంధాని ఈ ఈవెంట్స్లో కానీ తను వ్యక్తిగతంగా ఎంత కఠోరమైన శిక్షణతో ఎదిగారో నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి, తర్వాత అనేక మంది విద్యార్థుల్ని ఈరోజు ఉన్నతమైన నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్కి మంచి క్రీడాకారులుగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్లో తీర్చిదిద్దుతున్న విషయం కూడా అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా విద్యతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు భారతదేశానికి అవసరం. తప్పనిసరిగా మీకున్న సమయంలో ఈ ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ చక్కటి క్రీడా నైపుణ్యం గల సంస్థలు మంగళగిరిలో ఉన్నాయి. అన్నిటిని వినియోగించుకొని రానున్న రోజుల్లో మంగళగిరికి పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో, అదేవిధంగా మీ ఆరోగ్యం కాపాడుకోవడంలో కూడా ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఇంతకుముందు ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ పవర్ లిఫ్టింగ్కి మంచి స్థాయి వచ్చింది. అది ఇవాళ నేషనల్ స్థాయిలో ఉంది. కాబట్టి వీటికి అనుగుణంగా మా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కూడా మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా మేమందరం కూడా వసతులు ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా కంకణబద్దులు అయి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ కల్చరల్ వింగ్ వీటన్నిటికి కూడా మన ఈ నగర స్థాయిలో చక్కగా కార్యక్రమాలు చేపట్టుకోవడానికి మంచి ప్రణాళిక సిద్ధం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని. ఇంకా రకరకాలైనటువంటి కార్పొరేషన్ అభివృద్ధి అయింది కాబట్టి మంగళగిరి, విశాఖపట్నం తర్వాత పెద్ద కార్పొరేషన్ మంగళగిరి. విజయవాడ కన్నా కూడా మంగళగిరి కార్పొరేషన్ పెద్దది కాబట్టి దీనికి తగినట్టుగా కళా వేదికలు నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి పెద్దలందరూ కూడా మాట్లాడారు. తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మంగళగిరిలో ఒక కళావేదికని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా సంకల్పిస్తున్నాం. చాలా సంతోషం. ప్రారంభోత్సవానికి హాజరైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు తెలుసా? ఏ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి సంచలనం రేపారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. మేజర్ చంద్రకాంత్ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి సంచలనం రేపారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యాన గృహ సముదాయంలో బైక్లకు లైసెన్స్లు ఉన్నాయా లేదా తదితర శోధనలు చేశారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడారు. మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి టిడ్కో హౌస్లో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అనుమానితులు బయట వాళ్ళు ఎక్కడన్నా వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఈ అవాంఛనీయ సంఘ విద్రోహ శక్తులు ఏమైనా తలదాచుకున్నారా అని వాటిని చెక్ చేయటము. 2 ఇక్కడ ఉన్న మోటార్ సైకిళ్ళు అన్నీ కూడా సక్రమంగా రికార్డ్స్ ఉన్నాయా, ఏదైనా దొంగ బండ్లు కానీ నేరాల్లో ఉపయోగించిన బళ్ళు ఏమన్నా ఇక్కడ పెట్టడం జరుగుతుందనే విషయం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సుమారు 50 బళ్ళు దాకా
రికార్డ్స్ సక్రమంగా లేనివి, సమాధానం సరిగ్గా చెప్పనివి వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని రికార్డ్స్ తదుపరి వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అవి తరచుగా చెక్ చేస్తూ ఉన్నాము. ఇట్లా వాహనాల చెకింగ్ కానీ, లాడ్జెస్ చెకింగ్ కానీ చేస్తూ ఉన్నాము. మా నిఘా వర్గాల ద్వారా ఏ హోటల్లో కానీ, రిసార్ట్స్లో కానీ ఎక్కడైతే స్టే చేసే అవకాశం ఉందో వాటిపైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సెర్చ్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాం. ఈరోజు టిట్కోలో చేస్తున్నాము. నిన్న సాయంత్రం మనం గండాలయపేటలో ఉన్నటువంటి కొండపైన చేసాము. ఈ ఫర్దర్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తదుపరి చర్చస్ అన్ని చేయడం జరుగుతుంది. మంగళగిరి విద్యా సంస్థల్లో టీచర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా ఉన్న గద్దె వీర నరసింహారావు చిత్రకారుడిగా కూడా రాణించారు. క్రీడా రంగంలో కూడా పేరొందిన ఈ ప్రముఖుడి అంతరంగాన్ని నేటి మనసులో మాటలో తెలుసుకుందాం. మంగళగిరి సికే జూనియర్ కళాశాలలో హై స్కూల్గా ఉన్నప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు 8th, 9th, 10th, 11th, 12th ఈ 4 సంవత్సరాల్లో నేను 10th, 11th, 12th 3 క్లాసుల్లో కూడా ఆర్ట్లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. అయితే ఈ ఆర్ట్ ఎలా వేయాలి అనేటువంటి ఆలోచన ఎలా కలిగిందంటే, మామూలు సైన్స్ రికార్డులు వాటి మీద నేను బొమ్మలు బాగా వేసేవాడిని. వేస్తే 4 సెక్షన్లు ఉండేవి. 4 సెక్షన్ల మీద అందరికంటే బాగా వేసినటువంటి వారికి అప్పుడు మా మాస్టర్ అయినటువంటి పులివీరయ్య గారు, సైన్స్ మాస్టారు, A+ పెట్టేవాళ్ళు. ఆ A+ కోసం చాలామంది తాపత్రయపడేవాళ్ళం. ఆ తాపత్రయపడడంలో అందరికంటే నేను ఎక్కువ సార్లు ఫస్ట్ రావడం జరిగింది. అది ఇన్స్పైర్ అయ్యాను. అక్కడ నుంచి దాదాపు 3-4 సంవత్సరాలు స్కూల్ ఫస్ట్ నేనే వచ్చేవాడిని బొమ్మ వేయటంలో. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ మన రూపస్ గారు అన్నగారు అయినటువంటి న్యూటన్ గారు వచ్చేవాళ్ళు, నేను సెకండ్ వచ్చేవాడిని. అయితే అలా అయిన తర్వాత డిగ్రీలో చదువుకునేటప్పుడు న్యూస్ పేపర్లో ఈశ్వర్, గంగాధర్ అని సినిమా బొమ్మలు వేసేటువంటి పెద్ద ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళ బొమ్మలు చూసినప్పుడు ఇలా వెయ్యాలి అనేటువంటి కోరిక కలిగింది. అలా నేను బొమ్మలు వేయడం ప్రారంభించాను. అలా బొమ్మలు వేయడం ప్రారంభించిన తర్వాత నాకు గ్రాఫ్ గీసుకోవాలని కానీ ఇలాంటి ఆలోచన మొట్టమొదటిలో లేదు. కానీ అది ఎలా కలిగిందంటే, నేను కాలేజీకి వెళుతున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో మన డ్రాయింగ్ మాస్టర్ అయినటువంటి MVS చలపతిరావు గారు అక్కడ ఒక గోడ మీద బొమ్మ వేస్తుంటే గ్రాఫ్ గీసుకొని వేస్తున్నారు. ఓహో, గ్రాఫ్ గీస్తే యాక్చువల్గా కలర్ ఫోటో వస్తుంది అని భావించి అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి వేయడం జరిగింది. ఆ తర్వాత నేను బొమ్మలు వేస్తూ వచ్చాను. పెన్సిల్స్ అవి కూడా పెద్ద కాస్ట్లీ కాదు, మామూలు మన మంగళగిరి సికే హై స్కూల్ పక్కన ఉన్నటువంటి గుప్తా కోట్లో వాడేవాడిని. అయితే మా తోడలుడైనటువంటి అందే బావప్రసాద్ గారు, ఆయన బాగా వేస్తారు బొమ్మలు. వారు నా బొమ్మలు చూసి, బ్రదరు ఇలా కాదు, విజయవాడలో పలానా చోట ది బెస్ట్ క్వాలిటీ అయినటువంటి ఆర్ట్ పరికరాలు దొరుకుతూ ఉంటాయి, పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ ఇలాంటి మంచి దొరుకుతాయి. ఆయన నన్ను గైడెన్స్ ఇచ్చి అవి కొనుక్కునేటట్లు చేశారు. అక్కడి నుంచి కాస్త ఆర్ట్ పెరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్గా కలర్ ఫోటో అంటూ, పూర్తి కలర్ ఫోటో అంటే సెమీగా ఇది పెన్ వర్క్ వేసుకుంటూ దాని మీద కలర్ వేసింది కాకుండా పూర్తిగా కలర్ వాడినటువంటిది వెంకటేశ్వర స్వామి బొమ్మ, అమ్మవారి బొమ్మ, తర్వాత బ్రహ్మనాయుడు బొమ్మ. ఇలా నేను వేసుకుంటూ వచ్చాను. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత నేను అప్పుడు వేసినటువంటి బొమ్మలు కొంతమంది సైంటిస్టులు, కొంతమంది రాజకీయ నాయకులు, అంటే స్వంతరోద్యమంలో పాల్గొన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, లేకపోతే వల్లభాయ్ పటేల్ కానివ్వండి, ఇలా రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళ బొమ్మలు నేను స్కూల్ ల్యాబ్లో దాదాపు 10 బొమ్మలు వేసి ఉంటాను. అన్నీ ఉన్నాయి. తర్వాత శిథిలమైపోయి ఉండొచ్చు బహుశా ఇప్పటికీ, ఎందుకంటే నేను రిటైర్డ్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. అవి ఎలా ఉండయో నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు పోర్ట్రేట్ అనేటువంటిది కొంచెం కష్టమైన ఆర్ట్. ఇది తొందరగా ఆర్టిస్టులు ఎందుకు ఎన్నుకోరు అంటే, షర్టు బాగా వేశాను, డిజైన్ బాగా వేశాను, ఎన్ని చెప్పినప్పటికీ ఆ ఫేస్ కరెక్ట్గా వచ్చి ఈ బొమ్మ ఎవరిదని చూసినటువంటి వాడు ఎమ్మడే చెప్పగలగాలి. అప్పుడే లైవ్ ఆర్ట్కి సక్సెస్ అయినట్టు.
అదే సీనరీ ఇలాంటి ఆర్ట్లో వచ్చినప్పుడు తప్పుపోయిందా ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు. ఎందుకంటే సీనరీ అంటే సీనరీ. ఒక ఒరిజినల్లో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి తేడా పెద్ద ఇబ్బంది ఏం కలగదు. కానీ లైవ్ ఆర్ట్ అలా సాధ్యపడదు. ఎందుకంటే సుమారుగా ఎన్టీ రామారావు గారి బొమ్మ, లేకపోతే ఒక రాజకీయ నాయకుడి బొమ్మ, లేకపోతే అదే ఎవరైనా బొమ్మ వేసామనుకోండి, అది చూడంగానే ప్రజలు ఏమనాలి, పలానా వాడి బొమ్మ అని చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే ఆర్టిస్ట్ ఫెయిల్ అయినట్టే. నేను స్కూల్లో మా అప్పటి హెడ్ మాస్టర్ గారు అయినటువంటి భావనారాయణ గారు, తర్వాత ప్రిన్సిపాల్ గారు అయినటువంటి విజయమోహన్ రావు గారు, అంతకుముందు ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శర్మ గారు, మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయినటువంటి సత్యనారాయణ గారిది, మా మామగారు అయినటువంటి ఇక్షనూరి వెంకటకృష్ణారావు గారి, తర్వాత మురుగుడు లక్ష్మీనారాయణది, తర్వాత ప్రముఖ సిద్ధాంత అయినటువంటి బంగార సత్యనారాయణ గారి, ఇలా మొదలైనటువంటి వాళ్ళే చాలామంది బొమ్మలు వేశాను. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ వేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఇన్స్పైర్ అయ్యి మా మనవరాలు కూడా బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఆమె మండల్ ఆర్టు, తర్వాత వాటర్ కలర్ పెయింటు వేస్తుంది. అమ్మాయి పేరు శ్రీ వైష్ణవి. తర్వాత మా మిస్సెస్ కూడా బాగా ప్రోత్సహిస్తూ వస్తుంది. ఏంటంటే, ఏదన్నా ఇతర పనుల మీద నేను ఉన్నప్పుడు ఈ పనులు ఎవరైనా చేస్తారండి, ఏ కొద్ది మందికో ఆర్ట్ వస్తుంది, కాబట్టి దాన్ని సద్వినియోగం చేయండి, వేయండి అంటూ నేను ఏదన్నా సరదాగా బయటకు వెళ్తాను ఎందుకు శుభ్రంగా ఇది వేయండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ వస్తుంది. నేను సీకే జూనియర్ కళాశాల యందు సెకండరీ గ్రేడ్ టీచర్గా 19/11/74లో జాయిన్ అయ్యాను. 1/9/75 బీడీ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యాను. తర్వాత 1979 నుంచి 2008 వరకు ఎన్సీసీ ఆఫీసర్గా చేశాను. తర్వాత 2008లో రిటైర్డ్ అయ్యాను. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. సంతోషానికి విజయం మార్గం కాదు, విజయానికి మార్గమే సంతోషం. ఐన్స్టీన్. కాజా టోల్గేట్ వద్ద అక్రమంగా రవాణా అవుతున్న పశువులకు రూరల్ పోలీసులు అడ్డుకుని గుంటూరుకు తరలించారు. వివరాలు క్రైమ్లో. కాజా టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాని మంగళగిరి రూరల్ పోలీసులు అడ్డుకున్నారు. ఆపిన కంటైనర్లో 60కి పైగా పశువులు ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్కి కాకుండా గుంటూరుకి తరలించడం ఎందుకని బీజేపీ ప్రతినిధి నవనీత్ రెడ్డి ప్రశ్నించారు. కనీస నిర్ధారణ లేకుండా వెహికల్ని పంపించేసి చేతులు దులుపుకున్న మంగళగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలో బర్రెలు ఉన్నాయో, ఆవులు, ఎద్దులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో రూరల్ సీఐ ఉన్నారని విమర్శించారు. ఏదైతే లారీని తీసుకొచ్చారని చెప్పి తెలుసుకున్న ఇక్కడ ఎవరైతే బీజేపీ వారు కానీ లేకపోతే స్థానిక రిపోర్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ లారీ లేకపోవడంతో ఏంటి అని చెప్పి స్థానిక రూరల్ పరిధిలో ఉన్న ఎస్ఐ గారిని మేము అడగంగా వారు చెప్పిన సమాచారం ఏంటంటే, నాకైతే సంబంధం లేదండి, దానిలో ఏదో బర్రెలు ఉన్నాయి, దానిలో ఏమున్నాయో కూడా మాకైతే తెలియదు, ఆ బండిని మేము ఇక్కడి నుంచి గుంటూరు పంపించామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవు లారీ పట్టుకున్నామని మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసిన పోలీసు వారు ఇప్పుడు మాకైతే సంబంధం లేదు, ఆ లారీ ఇక్కడ లేదు, అది గుంటూరు వెళ్ళిపోయిందని చెప్పి చెప్తామంటే మేము ఎవరైతే విన్నారో అక్కడ కన్సర్న్ పర్సన్ కూడా తీసుకుని వాళ్ళ ద్వారా ఇప్పుడు వీడియో కాల్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఆ లారీని ఎక్కడ దించుకోకుండా ఇంకా మాకు టైం పడుతుంది, అక్కడ ఏదో చిన్న అడ్డంకులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ జాప్యం చేయడం గల కారణం ఏంటనే తెలియట్లేదు. ఎందుకంటే మంగళగిరిలోనే 2 గోశాలు ఉన్నాయి. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి 5 ఎకరాల స్థలంలో కూడా గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వారు. కానీ దాన్ని కూడా యూటిలైజ్ చేయకోకుండా మరి వీళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ వారు కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఏమి ఆశించి ఆ లారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా మరి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. ఈ విషయంలో కానీ ఏదైనా జరిగితే ఏదైతే వీరు 60 గోవులు ఉన్నాయని చెప్తున్నారు, ఇప్పుడు ఆ గోవులు లేవు, దానిలో బర్రెలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడేమో స్థానిక ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు. ఈ 2 రకాల సమాధానం చూస్తే వింటుంటేనే మనకు అర్థమవుతా ఉంది దీనిలో ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే మంగళగిరి కేంద్రంగా గతంలో కూడా పలుసార్లు మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కానీ మేము
2000కు పైగా ఆవులు ఇక్కడ పట్టుకొని చాలాసార్లు కేసులు చేసి ఇదే మంగళగిరి ఎర్రబాలెం గోశాలను మేము దించడం జరిగింది. కానీ ఈ రోజున పోలీసు వారు చెప్తున్న సమాధానం ఎలా ఉందంటే ఏ గోశాల యజమానులు కూడా మాకు సహకరించట్లేదని చెప్తున్నారు. మీకు నిజంగానే పోలీసు వారికి ఏ గోశాల యజమానులు సహకరించకపోతే మీరు జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కానీ అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు మాట్లాడి వెంటనే ఆ గోశాలలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మీరు అటువంటిది ఏమి సంప్రదించుకోకుండా ఈ రోజున మీరు సొంతగా మీ అత్యుత్సాహంతో మీరు ఏం ఆశించి తీసుకెళ్లారని చెప్పేసి మేము మీడియా ముఖ్యంగా అడుగుతా ఉన్నాం. ఈ 60 ఆవులు ఏదైతే సాయంత్రం లోపల మీరు ఇక్కడ మంగళగిరి స్టేషన్లో ఇప్పుడు మేము వచ్చి అడిగితే ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదని చెప్తున్నారు. స్థానికులు కూడా ఎవరు కంప్లైంట్ లేదని లోపల ఉన్న పోలీసులు చెప్తున్నారు. ఎటువంటి ఏమీ లేకోకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టుకోకుండా దాన్ని అక్కడ దించడం వల్ల జరిగే అనర్థం ఏంటనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా కానీ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే పోలీసు వారు వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ బండి నెంబర్ కూడా స్టేషన్లో లేదంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం. సో కాబట్టి వెంటనే దాని మీద కేసు ఫైల్ చేసి ఆ ఆవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసు వారిది. లేకపోతే దీని మీద వెంటనే మేము స్థానిక ఎస్పీ గారిని కూడా కలిసి వారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం. బండి పట్టుకున్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు 5 ఎకరాల గోశాల ఉంది. ఇక్కడ ఎక్కడైనా మనం అధికారులతో మాట్లాడి పంపించుకుంటే సమన్వయంతో బాగానే జరుగుతుంది. కానీ దానిని మంగళగిరి రూరల్ నుంచి వదిలేసేసి గుంటూరు సిటీలో ఉన్న ఏదో గోశాలకు పంపించాం, వెంగళరావు నగర్లో గోశాల అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం అనేది మాకు అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి కూరగాయల మార్కెట్ వద్ద ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఊట్ల కనక మల్లికార్జునరావు, సారమేకల విజయ్ కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేనికంటే మరి ఆయన కార్మిక కర్షక కష్టంలో నుంచి, చెమటలో నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న నినాదం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శ్రమజీవులు, కష్టజీవులు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు. కూడుగుడ్డ నీడ అనే ఒక నినాదంతో వచ్చి ఎన్టీ రామారావు గారు మరి 9 నెలల్లోనే మరి ప్రభుత్వాన్ని స్థాపించి మరి ఆయన ఎన్నో పేద బడుగు బలహీన వర్గాల గృహాలు కట్టించిన 2 రూపాయల కాలైన ప్రజలకి, జనానికి సౌకర్యాలు, పింఛన్లు ఇవన్నీ కూడా సదుపాయం చేసి పేదవారి కోసం కష్టపడ్డ ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా అది ఒక నందమూరి తారక రామారావు గారే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అందరూ కొనియాడాల్సిన అవసరం ఉంది ఈరోజు. మరి అలాంటి నాయకుడు మరలా ఎవరో సినీ రంగంలో నుంచి చాలామంది వచ్చారు, కానీ అట్లాంటి ప్రపంచం ఎవరో సృష్టించలేకపోయారు. మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, మరి ప్రతిసారి కూడా వాడలా బజార్న మరి జరుపుకుంటున్నాం. ఈరోజు అంటే కూడా మరి ఆయన శిరస్మరణి, ఆయన చేసిన మంచి పనులు, పేదవారి కోసం చేసిన మంచి పనులే ఆయన్ని ఈ పేదలు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా ఆయన్ని మరవకుండా ఈరోజు కూడా ఆయన వెంబటే, ఆయన స్థాపించిన పార్టీ వెంబటే ఉండి రేపు రాబోయే 4వ తారీఖు కూడా మంచి భారీ మెజారిటీతో అక్కడ. ఇదిలా ఉండగా చిర్రావూరులో టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు, కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇందాకేదో టీ చేసా. ఈరోజు మా చిర్రావూరు గ్రామంలో 101వ ఎన్టీఆర్ గారిది 101వ శత జయంతి ఉత్సవాల్లో క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగినది. అలాగే ఈ 4వ తారీఖు ఫలితాలు ఎప్పుడైనా అందరూ ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ వచ్చే విధంగా అందరూ సంబరాలు జరుపుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా చిరావూరు గ్రామంలో ఈ కేక్ కటింగ్ కానీ, ఈ స్వీట్ల పంపిణీ కానీ చేయడం జరిగింది. అలాంటి మహానాయుడు, కారణ జన్ముడు, యుగపురుషుడు మళ్ళీ మా జన్మలో మళ్ళీ ఆయన ఇంకొక అవతారం ఎత్తి మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం చిరావూరు గ్రామం తరపున.